హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పేటీఎం బ్యాచ్ మరొక కుట్రగా నాకైతే ఒకటి బయటకు కనిపిస్తుంది. అది ఏంటి అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. దానికన్నా ముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత అనే దాని మీద ప్రతిపక్ష పాత్ర కావాలని అడుగుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మనం అనుకోవచ్చు కూడా. ఆ పార్టీ ఎక్కువగా ధర్నాలు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాని గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఇదిగోండి, వట్టి మాటలు కట్టి పెట్రో అని ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అటు కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, మార్కాపురం, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు ఇలా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా ధర్నాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఏపీలో మద్యం ఫుల్, డీజిల్ పెట్రోల్ నిల్ అంటూ నినాదాలు, అన్ని పెట్రోల్ డీజిల్ బంకుల వద్ద ఆందోళనలు, పెట్రోల్ డీజిల్ వెంటనే సరఫరా చేయాలని నేతల డిమాండ్, పెట్రోల్ సంక్షోభంపై వైఎస్ఆర్సీపీ ధర్మాగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల వెల్లువ, కొండారెడ్డి బురుజు, కర్నూలు ఇలా మిగతా ఏరియాస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆర్టికల్స్ అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, సిండికేటుకు ఇంధనం, డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారుదే కారణం, ఇది వస్తున్నటువంటి వార్త. రిటైల్ బంకుల నుంచి డీజిల్ బల్క్ సరఫరాకు చట్టవిరుద్ధం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు ఇలా అన్నింటి మీద రాసుకుని వచ్చినటువంటిది. ఆల్మోస్ట్ పేపర్లంతా కూడా దీని మీదే, ప్రధానంగా టీవీ ఛానల్స్ కూడా దీని మీదే చూపిస్తున్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆటోలు, ఎడ్ల బండి మీద పెట్టి ఇలా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి, భూమన అభినవ్ రెడ్డి, ఇదేంటి నిజంగానే ఉంది కదా అని అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా వాళ్ళు చేసిందే. ఎవరైతే ఇవన్నీ కూడా ట్వీట్లు చేశారో వాళ్ళు చేసిందే ఇది కూడా. ఈ ట్వీట్ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటిది. కర్ణాటక డీలర్ల గురించి రాసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడిందని కర్ణాటక పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. కర్ణాటకతో పాటు బెంగళూరు నగరంలో కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్కు ఇబ్బంది లేదని వాళ్ళు చెప్తున్నటువంటి వార్తను కూడా రాశారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు వచ్చింది అనడానికి ప్రధాన కారణం పేటీఎం బ్యాచ్. నేను ఇందాక చెప్పాను కదా, మొదటిసారే మీకు చెప్పినటువంటి పరిస్థితి. పేటీఎం బ్యాచ్ కుట్ర అని. పేటీఎం బ్యాచ్ పనిగట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏ రకంగా తగ్గించాలి, ముఖ్యంగా వాళ్ళ స్థాయిని తగ్గించాలి, ప్రభుత్వాన్ని ఏ రకంగా పడగొట్టాలనేటువంటి దాని మీద చాలా 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 రకాల ప్లాన్లు చేస్తుంది. అది ఎక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో ఇలాంటివి చేసుకుంటుంది. కృత్రిమంగా కొరతను అంటే సృష్టించేటువంటి, పెట్రోల్ కొరతని నిజంగానే ఉంది అనే దాని విధంగా సృష్టించేటువంటి పని వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళ భుజాల మీద వేసుకుని సోషల్ మీడియాలో విస్తృతంగా, ఒకడు వెళ్తాడు పెట్రోల్ బంక్, అరే పెట్రోల్ అయిపోయిందంట్రా, ఈరోజు మొత్తం ఎక్కడ ఉండదంట్రా, మొత్తం అసలు హార్మోజ్ నుంచి మొత్తం అక్కడ రావాల్సినటువంటి షిప్పులన్నీ క్లోజ్ చేసేసారంట్రా అని చెప్పేసి వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఇదిని తీసుకొస్తారు. ప్రజల్ని భయభ్రాంతులను గురి చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమవుతుంది, అమ్మో నిజమే అనేటువంటి గొర్రె బ్యాచ్ కొంతమంది ఉంటారుగా, వీళ్ళు వెళ్ళిపోయి పెట్రోల్ బంకుల దగ్గర 100 రూపాయలు కొట్టించుకోవాల్సిన 200, 200 కొట్టించుకోవాల్సిన 300, ఒక్కొక్కడు ఫుల్ ట్యాంకులు చేసేసి ఒక 24 గంటల్లో అవ్వాల్సినటువంటి ఒక ట్యాంకర్ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా 2 గంటల్లోనే మొత్తం ఖాళీ చేసి పడేస్తున్నాడు. ఖాళీ చేయగానే వాడు ఏమవుతాడు, ఆ పెట్రోల్ బంక్ అతను మళ్ళీ దాన్ని తెప్పించుకోవాలంటే మినిమం 8 గంటల నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఈలోపు నో స్టాక్ బోర్డు పెడతాడు. పక్క పెట్రోల్ బంక్ మీద దండయాత్ర, ఆ పక్క పెట్రోల్ బంక్ మీద దండయాత్ర, అక్కడ మొత్తం క్లోజ్. ఒకేసారి పెట్రోల్ కొరతని చాలా క్లియర్గా చెప్తున్నా. ఇలా సోషల్ మీడియాలో వీడియోలు చేసి ఆకతాయిలు కావచ్చు, పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఇలా మీడియా అంటే ముఖ్యంగా మీడియా పాత్ర ఎలా ఉండాలి అంటే ఎక్కడ కొరత లేదు, కంగారు పడకండి అని చెప్పాలి తప్ప ఇలా ఎందుకు చేస్తుంది మీడియా, వార్తాపత్రికలు, అది కూడా ఇలా ఒకే వార్తాపత్రిక ఒకే ఛానల్ ఎందుకు చేస్తుంది? ఇది ఎంతవరకు కరెక్టు? కృత్రిమంగా నిజంగా కొరత ఉందా లేదా అనేది మిగతా రాష్ట్రాల గురించి చూసుకోవాలిగా. సరే, ఇక్కడ నేను ఎందుకు ఇది కుట్ర అంటున్నానంటే, అక్కడే కాదు, ఇక్కడ కూడా గతంలో తెలంగాణలో, హైదరాబాద్లో కూడా చాలా ఇలాంటి పద్ధతే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసి తెలంగాణలో కూడా మొదలైంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత సోషల్ మీడియాలో 2 తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఇక్కడ కూడా వైరల్ అవడంతో ఇక్కడ కూడా పెట్రోల్ బంకు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. దాని గురించి ఇదే పత్రిక ఏం రాసిందో మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఇది హైదరాబాద్, ఇది తెలంగాణ. ఇక్కడ ఎక్కడన్నా
పెట్రోల్ కొరత గురించి ఎక్కడన్నా రాశారా? చూడండి, చూసుకోండి ఒకసారి క్లియర్గా. ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ దానికి మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కొరత లేదా అంటే ఉంది, కానీ ఇక్కడ క్వశ్చన్ చేసేటువంటి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ గురించి తెలుసుగా, తెలంగాణ గురించి. అంటే అక్కడ కుట్ర చేయాలి, ఇక్కడ మాత్రం మంచి మీడియాగా వ్యవహరించాలి. సరే, ఇలా నేను నార్మల్గా వేరే పేపర్స్ను కూడా ఓపెన్ చేసి చూసాను. తెలంగాణలో నిజంగా ఏమన్నా కొరత ఉందా, అలాంటి పేపర్లు ఏమన్నా వేసాయా అని చెప్పి. ఇగో చూడండి, ప్రధాన నమస్తే తెలంగాణకి సంబంధించి ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే పెట్రోల్ కొరత గురించి ఎక్కడైనా ఉందా? ఇదిగో చూసుకోండి, కావాలంటే క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ కొనుగోళ్ళు కంటే ధాన్యం కొనుగోళ్ళకి సంబంధించింది మాత్రమే ఉంది తప్ప పెట్రోల్ కొరత గురించి లేదు. అలా అని చెప్పి ఇక్కడ లేదా అంటే ఉంది. మనం సృష్టించుకున్నటువంటి కృత్రిమ కొరత, సోషల్ మీడియాలో పిచ్చోళ్ళు ఎక్కువైపోయి చేసినటువంటి పెంట పనికి ఇది నిదర్శనంగా మనం చూడాలి. ఇక్కడ మరి సాక్షి మాత్రమే ఎందుకు ఇక్కడ ప్రకటించిందో చూసుకోండి. ఇక్కడ ఎందుకు చేసింది, ఇక్కడ ఎందుకు చేయలే? సోషల్ మీడియాలో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చకి ఎవరు కారణం? నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేదా ఇలాంటి పేటీఎం బ్యాచ్ కావాలని కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలని తప్పుదోవ పట్టించాలనేటువంటి కుట్ర. అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా మీకు, కర్ణాటకలో ఎక్కడ లేదంటని. మరి కర్ణాటకలో ఎక్కడైనా సరే ఇలాంటివి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆపేస్తారా? పెట్రోల్ ఏమన్నా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారా? చెప్పండి. హార్మోజ్ నుంచి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇవ్వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇస్తారు, మిగతా ప్రభుత్వాలు ఉంటే ఇవ్వరు అని చెప్పి ఏమన్నా హార్మోజ్లో ఇరాన్ ప్రభుత్వం కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి మిగతా వాళ్ళు కానీ ఏమన్నా చెప్పారా? లేదు కదా. కృత్రిమంగా ఎందుకు సృష్టించుకుంటారు చెప్పండి కొరత? పెట్రోల్ బంక్ యజమానులు నార్మల్గా అనుకుందాం, నాకు తెలిసినటువంటి అంతవరకు కూడా పెట్రోల్ రేట్లు రేపొద్దున పెరుగుతున్నాయి అనుకోండి, ఇవాళ ఆపుకుంటే ఇది రేపొద్దునకి రేట్లు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ పెట్టుకుంటారు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఏమన్నా ప్రభుత్వాలు చేసాయా? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి తగ్గట్టుగా ఉన్నాయా? నార్మల్గా చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తుంది. నెల రోజులకి సరిపడా, అంటే 30 రోజులకి సరిపడా మన దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి, గ్యాస్ కానీ ఇంధనం కానీ మన దగ్గర పుష్కలంగా ఉంది, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎందుకు వస్తుంది? ఆలోచించాల్సినటువంటి విషయం. డెఫినెట్గా ఆలోచించుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఈ సోషల్ మీడియా, ఈ పేటీఎం బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్రగానే నేనైతే చూడదలుచుకున్నా. సో డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ వేసి ఎవరైనా ఒక బాధ్యత గల మీడియా సంస్థ ఎవరైనా ఇలా చేస్తారా? ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు చాలా హుందాగా ఒకటయ్యి ప్రజల్ని గట్టెక్కిచ్చే ప్రయత్నం చేయాలి. మా ప్రభుత్వం ఉంటే ఎలా లేపేది, మేము కరోనాలో ఉంటే ఎలా దూసేసేవాళ్ళం, అక్కడ డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే పిచ్చోని చేసి మనం లేపేశాం అని కాదు కదా. అలా కాదు కదా. ప్రజల కోసం ఆలోచించండి. ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజల్ని ఇలాగా మనం భయభ్రాంతులకు గురి చేయకూడదు అనేటువంటి ఒక బాధ్యత మనకు ఉండాలి. అలా లేకుండా ఏంటిది, ప్రజల గురించి ఆలోచించుకోరా? ఎంతసేపు మీ రొట్ట కొట్టుడు ఇది తప్ప మనకి ప్రజల గురించి పట్టదా? ఎందుకు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులకి చేస్తున్నారనేది ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తెలంగాణలో చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ కూడా మీరు అక్కడ చేసేటువంటి దరిద్రాలన్నీ ఇక్కడ కూడా అంటగడుతున్నారు. అది మాత్రం చూసుకోండి.